జరిగే మా ధర్నాను దిగిరాని ప్రభుత్వాన్ని మేమెంతో జనగణనలో బీసీ కులగణన జాతి జనగణనలో బీసీ కులగణన బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీ బీసీ యాదవసీనన్న నాయకత్వం యాదవసీనన్న నాయకత్వం జాతి జనగణనలో బీసీ కులగణన శాసించకుండా శాసించి మా హక్కును ఇలా మా లక్ష్యాన్ని ముద్దాడే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఎన్నిసార్లైనా ఢిల్లీ కోటను ముట్టడిస్తాం, ఎన్నిసార్లైనా, ఎన్ని వందల సార్లైనా, ఎన్ని వేల సార్లైనా ప్రత్యేక రైలు కట్టుకొని కూడా ఢిల్లీ కోటను ముట్టడించమే లక్ష్యంగా మేము ముందుకు సాగుతాం. ఈ దేశంలో ఈ బీసీలను అనాథలుగా చూస్తున్నారు, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. బీసీలకు ఎలాంటి హక్కులు లేకుండా పోతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు అనేది, అదేవిధంగా చట్టసభలో ప్రాతినిధ్యం అనేది లేదు. మహిళా బిల్లు పేరుతోటి మళ్ళీ అగ్రకుల మహిళలు, పటేలమ్మలు, దొరసాన్లే అదేవిధంగా మళ్ళా చట్టసభలో పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా శ్రామిక మహిళలు అనేటువంటి ఉత్పత్తి చేసేటువంటి, సేవ చేసేటువంటి మా మహిళా సోదరిమణులు పార్లమెంట్లో అడుగు పెట్టాలి. మా బీసీ సోదరులు ఆ చట్టసభలు మా వాళ్లకు ఇవాళ అంటరాని అయిపోయినాయి. కాబట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా నామస్ ప్రకారం వాటా దక్కాలి. కాబట్టి మా వాటా దక్కే వరకు ఢిల్లీని వదిలిపెట్టే ప్రశ్న లేదు, రాజీ పడే ప్రశ్న లేదు. ఇటు ప్రతిపక్షాలు అటు అధికార పక్షం రెండు కూడా ఇవాళ బీసీల గురించి పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంటు ప్రత్యేకంగా బీసీల గురించి 48 గంటల పాటు సమావేశం ఏర్పాటు చేసి ఒక చర్చ పెట్టాలి. బడ్జెట్లో అన్యాయం చేస్తారు, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉండదు. అన్ని డిమాండ్లతో పాటు ఇవాళ ఒక డిమాండ్ ఏంటంటే, ప్రధానంగా ఈ బీసీ చాలామంది తెలియక, నేను చివరిగా చెప్తున్నా ఏంటంటే, చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఎస్సీ ఎస్టీలు అంటే దేశవ్యాప్తంగా ఒకటే కులం ఉంటారు, బీసీలు రాష్ట్రానికి ఒక విధంగా ఉంటారు అన్నారు. నేను వాళ్ళకి అవగాహన లేని వాళ్ళకు నేను సూచించేది ఏంటంటే, ఇవాళ ఎస్సీలలో ఉన్నటువంటి కులాలు దేశవ్యాప్తంగా ఒకటే జాబితాలు లేవు. ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉంటే ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు. ఎస్టీలలో కూడా ఒక రాష్ట్రంలో ఎస్టీలు ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో బీసీలు ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు. బీసీలు కూడా ఒక రాష్ట్రంలో ఎస్సీలు ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో ఓసీలు ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో బీసీలు ఉన్నారు. కాబట్టి కులగణన లెక్కలు ఏంటంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేయాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని బీసీ కులాల లెక్కలు తీసి అంతిమంగా 29 రాష్ట్రాల లెక్కలు ఒకటే దగ్గరేసి బీసీ జనాభా ఎంతో తేల్చాలి. కాబట్టి మా పోరాటము బీసీ కులగణన జరిగేంత వరకు పోరాటం ఉంటుంది. వివరాలు వెల్లడించేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఆ డేటా వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచే వరకు మా పోరాటం ఉంటుంది. అన్ని రంగాల్లో మా వాటా దక్కే వరకు మా పోరాటం ఉంటుంది. మా పోరాటాన్ని ఆపేదేదు. కాబట్టి 23న ఢిల్లీలో సోమవారం రోజు 23న మార్చి 23న జరిగేటువంటి ఢిల్లీలో జరిగే మహాధర్నాకు వేలాది మంది